మొదలు పెడదామా? ఏమున్నదిరా అక్కడ? ఏమిటో చెప్తా ఉండరా. దొరికింది, నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. అరే ఏమన్నా పిర్లయ్యా, ఆ ఫిగర్ చూడు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. బ్యాక్ నుంచి చూస్తే అంత బ్యూటీగా ఉంది, ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగ కూర్చో. ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కా నా లైఫ్ లో ఎవరు ఉన్నా లేకున్నా నా తోడుగా నువ్వు ఉంటే చాలు బంగారం. ఐ లవ్ యూ సో మచ్. Many months later. ఎంటుకలకే పాత డబర్లు అమ్మతాం, గిన్నెలు అమ్మతాం, గ్లాసులు అమ్మతాం. ఓరి నీ కొత్త గ్యాంగా, నువ్వు మనిషివా లేకపోతే మాట రోగానివిరా నువ్వు. ఏంట్రా ఈ అన్యాయం? రేయ్ అరే పాల్తులారా, అరే ఓ అరే దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్, యువరానా ప్లీజ్. ఏంట్రా నువ్వు చేస్తుంది? అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. శివాజీ, శివాజీ. అది ఈయన ఎవరు అనుకున్నావు? మా ఆయన. ఈయన ఎవరు అనుకున్నావు? మా ఆయన. నన్ను ఏదైనా చేస్తే చంపేస్తాడు. అయితే నీ ప్రేమలో రా అమ్మా రా, అప్సరస ఆరాధనై నేనిండుగా మునిగాక నీకోసమే. అది అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? గైస్ ఎవరైనా ఊరి ఉంటే చెప్పండి గైస్ మంచిగా. ఎందుకు? నేను కూడా లైఫ్ సెట్ చేసుకుంటాను వర్షిని లాగా. ఓకే ఓకే ఓకే, అందరినీ సాటిస్ఫై చేసేంత స్టమీనా ఉంది. రేసు గుర్రంలా కనబడుతున్నాను కదూ. ఈ బాడీ అప్ టు బాటం మీదే. కమ్ ఆన్ మై డియర్ గర్ల్స్, కమ్ ఆన్. నేనే పద్ధతి మార్చాలి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు ఆపండి. ఆపకూడదు.
గవర్నమెంట్ యాక్షన్ చేసినట్లేదు. వన్ టూ త్రీ క్వైట్ అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఓయ్ సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి. పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. సర్లే నువ్వు దెంగే ఇంకా. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. ముందు మ్యూజిక్ ఆఫ్ చేయండి రా. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. ఇది మరి దారుణమే. ఈ రీల్ చూసే అబ్బాయి మరి ఎంత అందంగా ఉండకూడదు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కాలు వదిలేసామి, కాలు వదిలేసామి. అసలే మీరు పుష్పరాజు. పిల్లం కాలు పట్టుకుంటాడని మాట రానియకు నాకు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? రాజు, పిల్లం కాలు పట్టుకుంటాడని మాట రానియకు నాకు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. దమ్ముంటే ఫుడ్ మొత్తం తిని గంగా సైకుమా నేను మా అంగారు చేత నీకు కనిపిస్తాయి. ఇంకా పడ్డానా నాకు పెచ్చెక్కింది, నాకు పెచ్చెక్కింది. కూరగాయలతో స్నానం చేస్తా మీకు. నాకు పెచ్చెక్కింది, నాకు పెచ్చెక్కింది. నేను భరతనాట్యం చేస్తున్నాను, నాకు కూచిపూడి కూడా వచ్చు. చలో భాయ్ देखो अपने क्या करता. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. శివ 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 గుండె శివ మట్టే శివ. ఇదేవతిరా అమ్మాయి ఏం టార్చర్. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే
ఫిగర్ చూడు ఫస్ట్ క్లాస్ గా ఉంది. బ్యాక్ నుంచి చూస్తే ఎంత బ్యూటీగా ఉంది, ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా. అమ్మా కోకి బాయ్ ఒకసారి ఫేస్ ఇచ్చి స్మైల్ ఇయ్యమ్మా. ఐ లవ్ యూ సంగీత. ఐ లవ్ యూ టు మామా. ఐ లవ్ యూ అన్న. ఐ లవ్ యూ టు తమ్మా. మా మమ్మీ మీ అత్తోళ్ళ ఇంటికి వెళ్ళిపో అని గెంటేసింది. వస్తున్నా, అడ్రస్ పెట్టు. నన్ను ఇంట్లోంచి వెళ్ళదే 3 రోజులు అవుతుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. అమ్మో స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు. అరే నీ అమ్మ కాలిపోకల నా మడ్డ, నీ చెల్లెలు నా మడ్డ, నీ అక్క నా సుల్లి. ఆడదాను విన నువ్వు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకే. మరి ఎంత విడిసిపడబోక ఒక్క బొర్ర పెడతావు. ਦਾ ਕਿੱਲਾ ਆ ਤੇ 35 ਸਾਡੇ ਕਿੱਲੇ ਨਹੀਂ ਅਸੀਂ ਨਾ ਕਿਸੇ ਨੂੰ ਅੱਜ ਤੱਕ ਠੱਗਿਆ, ਉਹਦੇ ਦੀ ਆ ਗੋਰੀ ਸਾਡਾ ਹਾਲ ਪੁੱਛਦੀ. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంట్రీ ఇది? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే మైండ్ బర్నింగ్ సార్, మైండ్ బర్నింగ్, సెన్స్లెస్ సార్, సెన్స్లెస్, అన్బేరబుల్ సార్, అన్బేరబుల్. సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. ఏదో జరుగుతోంది. చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకు నీకు ఎంతో జన్మ? ఏం బాగున్నాడే? కళ్ళల్లో జీవం లేదు, కళ్ళల్లో బలం లేదు, నిల్చుంటే షూరిటీ లేదు, మనిషిలో క్లారిటీ లేదు. ఏడ్చినట్టున్నాడు. నన్ను హైదరాబాద్ లో లాంగ్ డ్రైవ్ కు తీసుకుపోయేవాడు కావాలి. అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్ మిమిక్రీ చేయబోతున్నాను. ఓకే. నా వాయిస్ ఎవరు ఇమిటేట్ చేయలేరు అని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. మహేష్ బాబు గారి వాయిస్ ని నేను మిమిక్రీ చేయబోతున్నాను. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని ఓవర్జోన్లో పడేస్తాడు. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ లో ఒక గోల్ అంటే పెట్టుకోండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా?
నన్ను కొట్టేవేంట్రా? పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొర. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.